సరి అయిన కోరికలు. నేను బాగా ఇలా తిని పడుకోవాలి, వాడు నా కోసం కష్టపడాలి, వాడు సంపాదించాలి, నేను తినాలి. సరికాని కోరిక. ఎవడు సంపాదించి వాడు తినాలి. అందరిని కొల్లగొట్టి మనం తినరాదు, కష్టపడి చెమటోడ్చి తినవాలి. సరికాని కోరికలు ఉండరాదు. రావణాసుడికి సరికాని కోరిక ఉంది, మీకు తెలుసు. రావణాసుడి దగ్గర ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, ఇష్టపడి వాళ్ళందరూ రావణాసుడి దగ్గర ఉన్నారు. మండోదరి అంటుంది రావణాసుడితో, ఇంతమంది స్త్రీలు ఉన్నాం కదా నీకోసం, నీ సేవ చేయడానికి మేము మా మహాభాగ్యంగా భావిస్తున్నాము, ఇంకా ఎందుకయ్యా నీ మీద ఇష్టం లేని ఆ స్త్రీని ఎందుకు కోరుకుంటాను, సర్వనాశనం అవుతావు జాగ్రత్త అని. రావణాసుడు సరికాని కోరికే కోరాడు. కనుక సరి అయిన కోరిక కోరండి. సరి అయిన దృక్పథములు మొట్టమొదటిది, సరి అయిన కోరికలు రెండవది. అంటే ఇంకొకళ్ళని బలాత్కారపరిచి నీ కోరిక తీర్చుకోరాదు. లాలించి మెప్పించి కోరికలు తీర్చుకోండి. బలాత్కారముగా బలవంతముగా పక్క వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు పైశాచికంగా ప్రవర్తించడం అనేది బుద్ధి లేనివాడు, ఇంగిత జ్ఞానం లేనివాడు, కామన్ సెన్స్ లేనివాడు మానవుడు కాని మానవుడు. జంతు. మానవుడు కాని మానవుడు అనగా జంతువు కదా, పశువు కదా. మై డియర్ ఫ్రెండ్స్, సరి అయిన దృక్పథములు మొట్టమొదటి సూత్రము, సరి అయిన కోరికలు రెండవ సూత్రము, సరి అయిన వాక్కు విధానము మూడవ సూత్రము. అంటే మాటలలో పటాటోపము అలంకారము ఉండరాదు, మాటలలో అశాస్త్రీయం ఉండరాదు, మాటలలో క్లుప్తము ఉండవలే, అడిగినప్పుడే వివరణ ఉండవలే, అడగనిచో క్లుప్తముగా వివరించవలే. 10 మంది ఉన్నప్పుడు 10 మందితో ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి. మాటలలో సరి అయిన మాటలు, వాక్కు విధానం, సరి అయిన దృక్పథములు, సరి అయిన కోరికలు, సరి అయిన వాక్కు విధానం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, బుద్ధి తెచ్చుకుని బ్రతకాలంటే 8 పాయింట్లు. లేకపోతే సరి కాని మనిషి, బుద్ధి లేని మనిషి ప్రబుద్ధుడు. సరి అయిన వాక్కు విధానం, క్లుప్తముగా బహుక్లుప్తముగా ఉండేదే సరి అయిన వాక్కు విధానము. గేలి చేసి మాట్లాడేది సరికాని వాక్కు విధానం. పొగడ్తలకు పొంగిపోయి మాట్లాడేది సరికాని వాక్కు విధానం. నాలుగవది సరి అయిన జీవన భృతి. అంటే ఏది తిని బతకాలో అది తినే బతకాలి, ఏది తిని బతకకూడదో అది తిని బతకకూడదు. సరి అయిన జీవన భృతి. శాకాహారము తినండి, మాంసాహారము తినరాదు. అంటే ఈ శరీరాన్ని నిలపడానికి సరి అయిన విధానం ఉంది, సరికాని విధానం ఉంది. సరికాని విధానంతో శరీరంను నిలపవచ్చు, కానీ నిలపరాదు. మాంసము తిని ఆ మాంసంతో శరీర పోషణ చేయరాదు, శరీరంను నిలుపరాదు. అది సరికాని జీవనభూతి. ఈ యొక్క జీవించడానికి సరికాని పద్ధతులు, దొంగతనమును ఆశ్రయించరాదు, చంపి తినరాదు. దొంగకూడు కష్టపడి చెమటోడ్చి పని చేయవలే. ఇంత 2 బస్తాలు మోసి 2 రూపాయలు సంపాదించుకుని 2 మిరపకాయ బజ్జీలు తినండి. ఒక రొట్టె, ఒక తొక్క, మధ్యాహ్నం ఒక కాఫీ, రాత్రి ఒక రొట్టె, ఒక నిమ్మకాయ తొక్క. అంటే దొంగకూడు ఆఫీస్కి వెళ్ళి లంచము తీసుకుని ఆ లంచంతో ఇంట్లో పెళ్ళామిడ్డలకు ఐస్ క్రీములు పెడితే చచ్చిపోతారు వాళ్ళు తొందరగా.
కష్టపడి 2 బస్తాలు మోసి ఒక రొట్టె ముక్క పెట్టండి, వాడికి 1000 సంవత్సరాలు జీవిస్తారు. అంటే సరికాని జీవన భృతి ఉండరాదు, సరి అయిన జీవన భృతి ఉండవలే. సరికాని శరీర పోషణ మార్గము, శరీర పోషణ ఉద్యోగం ఉండరాదు, సరి అయిన శరీర పోషణ మార్గము, సరి అయిన శరీర పోషణ ఉద్యోగము ఉండవాలి. డబ్బు సంపాదన సరిగ్గా ఉండవాలి. సరి అయిన జీవన భృతి. 4వది, మొట్టమొదటిది సరి అయిన దృక్పథం, 2వది సరి అయిన కోరిక, 3వది సరి అయిన వాక్కు, 4వది సరి అయిన జీవన భృతి. తర్వాత బుద్ధి తెచ్చుకోవడం కోసము సరి అయినది 5వ పాయింట్ ఏంటంటే సరి అయిన కర్మలు, అంటే సరి అయిన చేష్టలు. దృక్పథం అంటే భావనా క్షేత్రానికి చెందినది, కోరిక అంటే భావనా క్షేత్రం ఆత్మక్షేత్రానికి చెందినది, వాక్ అంటే వాక్ క్షేత్రానికి చెందినది, జీవన భృతి మరి ఆత్మక్షేత్రానికి చెందినది, మరి వ్యవహార శైలి కర్మలు చేష్టా క్షేత్రానికి చెందినది. చూశారా, 4 క్షేత్రాలు ఉన్నాయి. ఆత్మక్షేత్రము, భావనా క్షేత్రము, వాక్ క్షేత్రము, చేష్టా క్షేత్రం. సరికాని కోరికలు ఆత్మక్షేత్రంలో కంపు. ఆత్మకి సరైన కోరికలు ఉండాలి. అంటే రావణాసురుడు ఆ ఆత్మ పనికి రాంది, రాముడు పనికి వచ్చే ఆత్మ. ఆత్మక్షేత్రంలో లొసగు ఉన్నది. అట్లా దృక్పథము, ఇక్కడ సరికాని భావనలుంటే అది భావనా క్షేత్రంలో లొసగు. సరికాని పదములుంటే, వాక్ విధానం ఉంటే అది వాక్ క్షేత్రంలో లొసగు. సరికాని జీవన భృతి మరి ఆత్మక్షేత్రంలో లొసగు. సరికాని కర్మలు చేష్టాక్షేత్రంలో లొసగులు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అంటారు నా దగ్గరకు వచ్చి, ఏం స్వామి ఏంటి ధ్యానం చెప్తా ఉంటావు నువ్వు అని చెప్పేసి, ఇదా సరైన కర్మ, ఈ విధంగా తెలుసుకుంటారా? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. సత్యం తెలుసుకొనుడి. ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి, ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం. పరిప్రశ్న, స్వామి నేను ధ్యానం గురించి తెలుసుకోదలుచుకున్నాము, దయచేసి సెలవిస్తారా? అది పరిప్రశ్న. అంటే సరియైన వ్యవహారం, సరియైన కర్మ, సరియైన చేష్టాక్షేత్రము. అంటే నీ దేహమును సరిగ్గా వంచుట, వినేముగా. ధ్యానం గురించి చెప్పండి మాకు, చల్తా గాడి చల్తా. అందుకే సరియైన కర్మలు, సరియైన చేష్టాక్షేత్రం. తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. చెప్తారు, చెప్పడానికి రెడీగా ఉన్నారు. నువ్వు సరియైన విధానంగా కూర్చొని వల్ల ఎక్కడ గర్వముతో, అంధకారంతో, మదముతో కూర్చుంటే, స్వామి నాకేమీ తెలియదు, పక్కింటికి పో అంటారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, అప్పుడు ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శన. శతకోటి జ్ఞానులు, శతకోటి ఆత్మదర్శనులు. చెప్పేవాడు ఎప్పుడూ ఉన్నాడు, వినిపించుకునేవాడు ఎప్పుడూ లేడు. ఎందుకంటే వాడి వ్యవహార శైలి తగలబడి ఉంది, అంటే వారి చేష్టాక్షేత్రము తగులబడి ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, సరి కాని వాడు, సరి అయిన వాడు, మధ్యలో 8 పాయింట్లు, మధ్యలో అష్టాంగ మార్గం. తర్వాత సరి అయిన శ్రద్ధ. కుదురుగా కూర్చున్నాడు, బాడీ ప్రెజెంట్ బట్ మైండ్ యాబ్సెంట్. శరీరం ఉంది, మనసు మటుకు ఇంట్లో పెళ్ళాం దగ్గర ఉంది, మొగుడు దగ్గర ఉంది, పిల్లల దగ్గర ఉంది. శరీరం మటుకు కుదురుగా ఇలా కూర్చో, మనసేమో ఇంటి దగ్గర. అంటే ఇది సరికాని శ్రద్ధ. అంటే తనువుతో శ్రద్ధ, మనసుతో అశ్రద్ధ. అది సరికాని శ్రద్ధ. కొంతమంది రేర్ పీపుల్, వాడి శరీరం ఇటే ఊపుతుంటాడు, అసలు వీడేం వింటలేడమో అనుకుంటాము. ప్రశ్న వేస్తే అన్ని జవాబులు చెప్తాడు వాడు. తనువు డ్యాన్స్ చేస్తుంటుంది కానీ మనసు మటుకు నిలకడగా ఉంది, వాడు గ్రహిస్తున్నాడు. సరి అయిన శ్రద్ధ మన నమ్ముతో, మనస్సుతో చేసేది. చాలా మందికి శరీరం కుదుట పడితే గానీ మనసు కుదుట పడదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, కామన్ సెన్స్తో జీవించండి, బుద్ధితో జీవించండి. బుద్ధి జీవుడు కండి, ప్రబుద్ధుళ్ళు కావద్దు.